కన్యరాశి వారికి ఏడాది అంటే సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో క్యాలెండర్ నెలలో చివరి మాసం అవ్వడం, విశేషంగా ఏడాది తర్వాత రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర భగవానుడు తృతీయంలో ఉండడం, సప్తమంలో శని సంచార స్థితి, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహ యోగం కోసం కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, ఐశ్వర్యము, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత బుధ భగవానుడు ధనవాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతారు. తృతీయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలత్రకారకుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట, విజయోత్సవం పొందిన వారి మాట వినగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో రాహు ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తల మధ్య